Hi friends, welcome to reasoning class. My name is G. Sachinarayana. So today topic is counting figures. Counting figures లో ఆల్రెడీ మనం స్క్వేర్స్ మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ట్రయాంగిల్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. చూడండి, మనకి ఈ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అయినా నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అయినా మనకి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తాయి మనకి. సో నవ్ వి డిస్కస్ ద ట్రయాంగిల్స్ అన్న. ఇందులో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఇందులో మనం చూడాలి మోడల్ 1. చూడండి, ఇక్కడ ఏమడుగుతుందంటే మనకి హౌ మెనీ ట్రయాంగిల్స్ అడుగుతున్నాను. చూడండి, ఈ ఫిగర్ ఇచ్చారు కదా, హౌ మెనీ ట్రయాంగిల్స్. చూడండి, దీన్ని యాక్చువల్గా 1, 2, 3 ట్రయాంగిల్స్ అన్న. దీన్ని మనం చూడండి సింపుల్గా చూడండి, వీటిని మనం ఆ పార్ట్స్ కింద ఏమో డివైడ్ చేద్దాం. 1, 2 వేస్తాం, వేసి 1 + 2 = 3 ట్రయాంగిల్స్ అంటాం. సేమ్ చూడండి, నెక్స్ట్ ఈ ఫిగర్కి వచ్చేటప్పటికి 1, 2, 3, 4. సో 1 + 2 + 3 + 4. 3 + 4 = 7. 7 + 3 = 10 ట్రయాంగిల్స్ ఉంటాయి ఇందులో మనకి. ఓకే, నెక్స్ట్ వన్ ఈ ఫిగర్కి వచ్చేటప్పటికి 1, 2, 3, 4, 5, 6. అంటే ఏం చేస్తాం, వీటన్నిటిని మనం యాడ్ చేస్తే మనకి అన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి ఇందులో మనకి. చూడండి, 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకే, ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇందులో చూస్తే చూడండి, ఈ ట్రయాంగిల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇందులో మళ్ళీ మనకి చూడండి ఈ విధంగా మళ్ళీ మనకి వేస్తారు కదా బార్డర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఈ బిగ్ ట్రయాంగిల్స్ ఏమో తీసుకుంటాం. 1, 2, 3 అంటే 1 + 2 + 3 = 6 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ స్మాల్ ట్రయాంగిల్స్ అన్నాం మనకు 1, 2. సో 1 + 2 3 అంటే టోటల్గా మనకి 9 ట్రయాంగిల్స్ ఉన్నాయి అందులో. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వస్తే సేమ్ మళ్ళా చూడండి, ఇప్పుడు ఇందులో కూడా మనకి డిఫరెంట్ ఉన్నాయి మన మోడల్స్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఈ బిగ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, వీటిని మనం చూద్దాం. బిగ్ ట్రయాంగిల్స్ 1, 2, 3, 4. సో 1 + 2 + 3 + 4 10 ట్రయాంగిల్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ ఇవ్వండి ఈ పార్ట్లు ఇంతవరకు చూస్తే 1, 2. సో 1 + 2 = 3. నెక్స్ట్ వన్ మళ్ళీ చూడండి, ఈ పార్ట్స్ చూస్తే అంటే ఈ ట్రయాంగిల్స్ చూస్తే 1, 2 వేస్తే కండిషన్ అంటే 1 + 2 = 3. సో టోటల్గా 10 + 6 = 16 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఈ ట్రయాంగిల్స్ చూస్తే 1, 2, 3, 4. 1 + 2 + 3 + 4 10 ట్రయాంగిల్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఈ డౌన్లో కూడా ఉన్నాయి, ఇవి కూడా మన ట్రయాంగిల్సే కదా. 1, 2, 3, 4. 1 + 2 + 3 + 4 10. సో టోటల్గా 20 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, అనదర్ మోడల్ చూస్తే చూడండి, ఒక స్క్వేర్లో ఉంటుంది. స్క్వేర్లో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనకి ఇందులో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నాను అనుకోండి. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి ఇందులో ఈ విధంగా వేసుకుంటాం. 1, 2, 3, 4 వేసుకుంటాము. వేసుకొని ఇప్పుడు ఇందులో మ్యాక్సిమం నెంబర్ ఏముంది మనకి 4 ఉంది కాబట్టి 4 × 2 చేసేయండి. మ్యాక్సిమం నెంబర్ని 2 టైమ్స్ చేయండి అన్న. 2 టైమ్స్ = 8 వస్తాయి. అయితే ఇప్పుడు చూస్తే చూడమంటే ఏంటి, ఈ 8 అనేది ఏ విధంగా వస్తుందో జస్ట్ ఒకసారి చూద్దాం. ఎందువల్ల అంటే మనం ఏంటంటే ప్రతి సాంగ్కి అవసరం లేదు. చూడండి ఒకసారి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నాను అనేది ఇది ఒక ట్రయాంగిల్ కింద నేను చూస్తాను. అంటే దీన్ని నేను కొన్ని పార్ట్స్ నేను ఇక్కడ డివైడ్ ఒక ట్రయాంగిల్
నెక్స్ట్ వన్ ఈ విధంగా వేస్తాను, ఈ విధంగా వేస్తాను. అంటే మన యొక్క చూడండి ఏమొస్తుంది మనకి, ఈ పార్ట్స్ చిన్న 1 2 3 4 అవుతాయి, 4 వస్తాయి. అదేవిధంగా చూడండి, ఇప్పుడు ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్ 2 అంటే ఈ విధంగా వేసాం. నెక్స్ట్ వన్ ఇదిగోండి ఈ విధంగా వేసాం అనుకో, మరలా మరొక 2 అవుతుంది. అంటే టోటల్గా ఎన్ని వస్తాయి మనకి, 8 వస్తాయి. ఓకే చూడండి 1 2 3 4 4 స్మాల్ ట్రయాంగిల్స్ 4. నెక్స్ట్ వన్ చూస్తే ఇదొక 1 2 3 4 అవుతాయి. ఓకే సో చూడండి సేమ్ అదే విధంగా దీనికి కూడా 1 2 3 4 5 6 7 8 వేసాం అనుకో. సో మన యొక్క కండిషన్ ఏంటి, మ్యాక్సిమం నెంబర్ ఇంటూ 2 చేసాను అంటే 16 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకే నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం అనుకోమ్మా. చూడండి ఇందులో మనకి చూడండి ఈ ఇన్నర్లో ఒకటి ఉంది, అవుటర్లో ఒకటి ఉంది. చూడండి ఇన్నర్లో 1 2 3 4 5 6 7 8 వేసాం అనుకో. అంటే స్మాల్ 8 into 2 = 16. నెక్స్ట్ వన్ చూడండి ఈ బిగ్వి 1 ఈ విధంగా ఉన్నాయి కదా, ఇవి వీటికి మళ్ళీ మనం చూడండి 1 2 3 4 5 6 7 8 వేసాం అనుకోండి. సో 8 into 2 = 16. టోటల్గా 32 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ రండి. ఇక్కడ ఇందులో మనం చూడండి, ఇందులో మనం ఏం చేస్తాము, ఇటువంటివి ఈ స్మాల్ ట్రయాంగిల్స్ మనం ఇందులో 2 ట్రయాంగిల్స్ మనం తీసుకుంటాం. మన యొక్క కండిషన్ ఏంటి, దీనికి ఎన్ని వస్తాయి మనకి, 8 వస్తాయి. అదేవిధంగా దీనికి ఎన్ని వస్తాయి, 8 వస్తాయి. ఓకే ఇప్పుడు చూడండి ఈ 2 ట్రయాంగిల్స్ని క్లబ్ చేస్తూ చూడండి, ఇదిగోండి ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది చూడండి 1. నెక్స్ట్ ఇదిగోండి ఇది ఒక ట్రయాంగిల్ 2. ఓకే ఈ జాయింట్లో 2 వస్తాయి. అంటే చూడండి మనకి యాక్చువల్గా 1 2 3 4 into 2 చేస్తాం = 8. అదేవిధంగా 1 2 3 4 వేస్తే 4 into 2 = 8. అండ్ ఇగో ఈ క్లబ్ చేసిన 1 2 + 2 16 + 2 అంటే 18 ట్రయాంగిల్స్ వస్తాయి. ఓకే నెక్స్ట్ వన్ ఇచ్చేసాం అనుకోండి. సేమ్ మళ్ళా ఈ ట్రయాంగిల్స్కి 8 వస్తాయి, ఈ ఫిగర్కి 8 వస్తాయి, ఈ ఫిగర్కి 8 వస్తాయి. ఓకే వస్తూ చూడండి ఇందాక మరలా మనం చూడండి 1 2 అంటే ఇక్కడ 2 వస్తాయి. మళ్ళా చూడండి మళ్ళీ ఇక్కడనే స్టార్ట్ చేసాం అనుకో. సో 1 2 ఇవి ఒక 2 వస్తాయి. సో టోటల్గా 8 + 8 + 8 + 2 + 2 4. 8 3s are 24 + 4 అంటే 28 అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చాం అనుకోమ్మా. సేమ్ 8 ఇదొక 8 ఇదొక 8. ఓకేనా 8 3s are 24 అండ్ ఈ జాయింట్లో 2 వస్తాయి +2 అండ్ ఇదిగోండి ఈ జాయింట్లో అంటే అర్థమైంది చూడండి, ఇవ్వండి దిస్ 1 అండ్ దిస్ 1. ఓకే 2. ఇప్పుడు ఇందులో మనకి 28 అయ్యాయి కదమ్మా. ఇప్పుడు ఇందులో చూడండి ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా, ఇది ఒక బిగ్ ట్రయాంగిల్ అటు వస్తుంది. అంటే +1 = 29 ట్రయాంగిల్స్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ రండి. ఇక్కడికి వస్తే మన కండిషన్ ఏంటి, 1 2 3 4 4 2s are 8. అండ్ ఇక్కడ చూడండి 1 2 ఇవి ఒక 3 కదమ్మా, +3 = 11 ట్రయాంగిల్స్. ఓకేనా చూడన్నా ఈ విధంగా మనం ఇందులో చేస్తాం. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఈ వీడియోని మరొకసారి ఏమో చెక్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ మోడల్ చూస్తే చూడండి ఇక్కడేముంది మనకి, ట్రయాంగిల్లో మరొక ట్రయాంగిల్ ఉందన్న. ఓకే ట్రయాంగిల్ చూడండి ఇక్కడ కూడా ఏమవుతుంది మనకి, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఇందులో మనకి చూడండి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతారు. చూడండి 1 2 3 4 అండ్ బిగ్ 1
టోటల్గా 5 అంటే 4 ప్లస్ 1 అంటే ఈ స్మాల్ ట్రయాంగిల్స్ 4 ఉన్నాయి అండ్ బిగ్ ట్రయాంగిల్ 1. టోటల్గా 5 ట్రయాంగిల్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూసాం చూడమంటే ట్రయాంగిల్లో ఒక ట్రయాంగిల్ ఉంటే 5 వస్తాయి. ఇప్పుడు మనం చూడమ్మా ఈ ట్రయాంగిల్లో ఒక ట్రయాంగిల్ ఉంది, మళ్ళీ ఈ ట్రయాంగిల్ మరొక ట్రయాంగిల్ ఉంది. కాబట్టి చూడండి ఫస్ట్ దానికి ఏమో 4 నెక్స్ట్ 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9 అవుతాయి. చూడండి ఈ విధంగా ఉంది కదమ్మా, ఈ విధంగా ఉంది. ఇందులో ఈ ట్రయాంగిల్ ఉంది అంటే ఈ ట్రయాంగిల్ కాకుండా చూడండి ఈ ట్రయాంగిల్ కాకుండా 1 2 3 అండ్ బిగ్ ట్రయాంగిల్ 4. నెక్స్ట్ వన్ చూసాం అనుకోమ్మా, ఇందులో మనం చూసాం అనుకోండి ఈ బిగ్ ట్రయాంగిల్ చూడండి 1 2 3 4 ఈ 4 స్మాల్ ట్రయాంగిల్స్ అండ్ బిగ్ ట్రయాంగిల్ టోటల్గా 9 అమ్మా. ఓకే నెక్స్ట్ మనం ఇందులో చూడండి, ఇందులో ఒక ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్లో ఒక ట్రయాంగిల్ కాబట్టి 4, నెక్స్ట్ మళ్ళీ ఈ ట్రయాంగిల్లో మరొక ట్రయాంగిల్ కాబట్టి మరొక 4, ప్లస్ నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో మరొక ట్రయాంగిల్ కాబట్టి మరొక 4 అండ్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ 4 3 12 ప్లస్ 1 అంటే 13. ఓకే ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వన్ ఇక్కడ రండి అమ్మా, చూడండి ఈ ఫిగర్లో చూసాం అనుకోమ్మా, చూడండి ఇదంతా ఈ విధంగా ఉంది కదా, ఇదొక ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్లో ఇదొక ట్రయాంగిల్. ఓకే నెక్స్ట్ వన్ ఏంటి చూడండి ఈ ట్రయాంగిల్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఉంది కాబట్టి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి లోపల. కాబట్టి 4 ప్లస్ 1 వేస్తాం. వేస్తూ ఇప్పుడు చూడండి ఇందులో మనకి 1 2 ఓకేనా స్మాల్ ట్రయాంగిల్స్ అంటే ఇవి ఒక 2 ప్లస్ 1 2 ప్లస్ 2 ప్లస్ 1 2 ప్లస్ 2 అంటే 6 టోటల్గా 15 ట్రయాంగిల్స్ ఉంటాయమ్మా. ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడికి రండి అమ్మా, చూడండి ఇక్కడికి వస్తే మన యొక్క కండిషన్ ఏంటి 1 2 3 4. సో 4 into 2 ఈజ్ ఈక్వల్ టు 8 వేసేస్తాం. వేస్తూ చూడండి 1 2 ఇది ఒకటి కదా మనకి, చూడండి దీన్ని మనం కౌంటింగ్ చేయలేదు కాబట్టి 1 + 2 అంటే 3. నెక్స్ట్ 1 2 మరొక 3 1 2 అలాగే ఎన్ని వచ్చాయి మనకి 1 2 అంటే 3 ఎన్ని వస్తాయి మనకి 4 టైమ్స్ వస్తాయి కాబట్టి 3 4s 12. సో 8 + 12 అంటే 20 ట్రయాంగిల్స్ అన్న. ఓకే ఓకే ఇది ఒక మాట్లాడుకున్నాం. ఇందులో ఏం చేద్దాం చూడండి ఈక్వల్గా ఉన్నాయి బేసెస్ 1 2 3, స్లాంటింగ్లో కూడా మనకి 1 2 3 చూడండి 1 2 3 1 2 3 అంటే ఈ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉండేటప్పుడు ఏం చేస్తామంటే ఈ విధంగా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అడుగుతాడమ్మా, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ 1 2 3 వేసేయండి అమ్మ, ఫస్ట్ 1 ఈక్వల్ టు 1 వేసేయండి. ఇప్పుడు 1కి ఈ 2ని యాడ్ చేయండి, 1 + 2 3. నెక్స్ట్ ఏం చేస్తానంటే చూడండి ఈ 3కి ఈ 3 యాడ్ చేయండి అమ్మ, 3 + 3 అంటే 6. సో టోటల్గా ఎన్ని అయ్యాయి మనం చూడండి 3 + 6 9 + 1 10. ఓకే నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇవి వచ్చాయి కదా, రిజల్ట్ వచ్చింది కదా, ఇందులో ఏం చేస్తామంటే ఫస్ట్ 1 నేమ్ విడిచిపెట్టేయండి, నెక్స్ట్ 1 నేమ్ యాడ్ చేయండి, నెక్స్ట్ 1 మళ్ళీ విడిచిపెట్టి అంటే ఆల్టర్నేటివ్గా యాడ్ చేస్తాం. అంటే 3 చేస్తే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని వస్తాయి అంటే మనకి ఇందులో 13 ట్రయాంగిల్స్ వస్తాయి. సేమ్ అదే విధంగా ఇక్కడ చూసాం అనుకున్నాం 1 2 3 4 సేమ్ 1 2 3 4 ఉన్నాయి. సో మన యొక్క కండిషన్ ఏం చేస్తాం మనం ఫస్ట్ 1 2 3 4 వేసేయండి. వేసాక ఫస్ట్ 1 వేయండి, ఈ 1కి +2 యాడ్ చేయండి, 1 + 2 3 చేయండి. నెక్స్ట్ 3కి 3 యాడ్ చేయండి, 3 + 3 6, 6కి 4 యాడ్ చేయండి, ఎన్నో అవుతాయి మనకి 10. ఓకే 10 + 6 16, 16 + 3 + 1 అంటే టోటల్గా 20. ఇప్పుడు మన యొక్క కండిషన్ ఏంటి, ఈ లాస్ట్ దగ్గర విడిచిపెట్టేస్తాం, నెక్స్ట్ 1 వేస్తాం అంటే +6, మళ్ళీ ఇది మరో విడిచిపెట్టేస్తాం, నెక్స్ట్ 1 యాడ్ చేస్తాం అంటే +1. టోటల్గా
27 అవుతాయి ట్రయాంగిల్స్. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 27. సేమ్ మళ్ళీ ఎక్కడ విన్నాను 1 2 3 4 5. సేమ్ 1 2 3 4 5. ఓకేనా? అయితే ఇప్పుడు చూడమ్మా, ఈ విధంగా ఉన్నప్పుడు మన యొక్క కండిషన్ ఏం చెప్పాం మనం ఫస్ట్ 1 2 3 4 5 వేసేయండి అమ్మా. వేసాక ఫస్ట్ 1 ఈక్వల్ టు 1 వేయండి. 1కి 2 యాడ్ చేయండి. 1 + 2 3. 3 యాడ్ చేయండి. 3 + 3 6. 6 + 4 10. 10 + 5 15. సో ఏమొస్తాయి మనం చూడండి 15 25 31. 31 + 4 అంటే 35. ఇప్పుడు ఏం చేయాలి? ఈ లాస్ట్ 1 విడిచిపెట్టేయండి. నెక్స్ట్ 1 యాడ్ చేయండి +10. ఇది విడిచిపెట్టేయండి. నెక్స్ట్ 1 యాడ్ చేయండి +3. నెక్స్ట్ ఇది ఇక్కడ మళ్ళీ మనం చూడడం అంటే ఆల్టర్నేటివ్ యాడ్ చేస్తాం. చేస్తే 35 45 + 3 అంటే 48. చూడమ్మా నాన్న, ఈ మోడల్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతుంటారు. ఓకే, నెక్స్ట్ 1 ఇక్కడ రండి అమ్మా. చూడ, ఇందులో మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ చూడండి. నేను దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఈ విధంగా ఉంది కదమ్మా. చూడండి, మనకి స్టార్టింగ్లో మనం చెప్పాం ఈ కండిషన్ ఈ విధంగా ఉంటే 1 2 అంటే టోటల్గా 3 ట్రయాంగిల్స్ అని చెప్పాం. సేమ్ చూడండి, ఈ విధంగా వేస్తే చూడండి ఇక్కడ 3 వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ చూడండి ఈ విధంగా వేసాం అనుకో, ఇదొక 3 వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా వేసాం అనుకో, ఇది కదా, ఇదొక 3 వస్తాయి. ఓకే, ఈ కండిషన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 1 ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడి నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేసాం అనుకో అమ్మ. ఇదొక ట్రయాంగిల్ అంటే చూడండి, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్ వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం అనుకో అమ్మ, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక 2 ట్రయాంగిల్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం అనుకో, ఇదొక ట్రయాంగిల్, ఇదొక 2 ట్రయాంగిల్స్. అండ్ ఓవరాల్గా బిగ్ ట్రయాంగిల్ ఒకటి. అంటే చూస్తే 3 + 3 + 3 9 + 2 + 2 + 2 అంటే 6 ప్లస్ ఓవరాల్గా బిగ్ ట్రయాంగిల్ ఒకటి. అంటే 9 + 1 10, 10 + 6 16 అవుతాయి అమ్మా. ఓకే, ఇందులో 16 ట్రయాంగిల్స్ ఉంటాయి. నెక్స్ట్ 1 ఇక్కడ చూడండి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయని ఈ విధంగా క్రాస్ చేసి ఉన్నాయి కాబట్టి చూడండి ఇప్పుడు 1 2 3 4 5 6 అంటే స్మాల్ ట్రయాంగిల్స్ 6 ఉన్నాయమ్మా. ప్లస్ చూడండి ఇదిగోండి ఓవరాల్గా ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్ +2 అంటే టోటల్గా 8 ట్రయాంగిల్స్ అమ్మ. ఓకే, నెక్స్ట్ 1 చూడండి, ఇది మనకి స్టార్ ఇచ్చారు చూడండి. ఇందులో ట్రయాంగిల్స్ చూస్తే 1 2 3 4 5 ఉన్నాయి కదమ్మా కార్నర్స్. సో దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే 5 × 2 చేసాను అన్న = 10 ట్రయాంగిల్స్ వస్తాయి. ఓకే, ఈ విధంగా చేస్తాం. ఈ మోడల్ చూస్తున్నాం కమ్మా. ఇందులో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్ 1 2 అంటే ఇందులో మనకి 2 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని చూడండి 1 2 3 4 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 1 చూడండి, ఇక్కడికి వచ్చాం అనుకోమ్మా. ఇందులో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రయాంగిల్ చూద్దామమ్మా. ఈ ట్రయాంగిల్ చూడండి ఒకేలా ఉన్నాయి. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం చెక్ చేస్తామంట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా సేమ్ అదే ఉంటుంది. కాబట్టి ఇందులో చూస్తే 1 2 3 4 అంటే 4 × 2 = 8. ఓకే, ఒకటైంది కండిషన్. నెక్స్ట్ 1 చూడండి, ఈ బిగ్ ట్రయాంగిల్ ఒకటి 1. నెక్స్ట్ చూస్తే ఇదమ్మా ఈ ట్రయాంగిల్ ఒకటి, నెక్స్ట్ ఇదమ్మా ఈ ట్రయాంగిల్ ఒకటి అంటే 2. ఓకేనా? అంటే 8 + 2 11, 8 + 2 10, 10 + 1 11 అండ్ మరొక 2 ట్రయాంగిల్స్ చూడమ్మా. అంటే మరొక 2 ట్రయాంగిల్స్ వస్తాయి. అంటే టోటల్గా ఎన్ని వస్తాయి అంటే మనకి
13 అవుతాయి. చూడండి ఏంటంటే అవుతాయి మనకు, చూడండి మరొకసారి. ఇది 1 2 3 4 కదమ్మా, 4 2s 8 కదమ్మా. 8 అయిపోయాక చూడండి ఈ విధంగా ఉందనుకోమ్మా. చూడండి ఈ విధంగా ఉంటే చూడండి ఇది 1 ఇది 2, ఓకేనా, ఇది 2. సేమ్ మళ్ళీ ఈ విధంగా వచ్చామనుకోమ్మా. ఇది 1 ఇది 1 2. నెక్స్ట్ కంప్లీట్గా ఈ బిగ్ ట్రయాంగిల్ 1, ఓకేనా, 1. సో టోటల్గా 13. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇది కూడా ఏమొస్తుంది మనకి, ఇది కూడా మనకి 13 వస్తాయి. ఇవి కూడా చూడండి, ఇవి కూడా 13 అంటే 13 + 13. నెక్స్ట్ ఇది చూడండి, నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ దగ్గర మనం రాలేదు కదా, 1 2 3 4 అంటే 4 2s ఇవి ఒక 8, 13 + 13 + 8, ఓకే. నెక్స్ట్ చూడండి కంప్లీట్గా ఈ బిగ్ ట్రయాంగిల్ ఒకటి ఈ విధంగా చేయాలి. సో 13 2s 26, 34 + 1 35, ఓకే. 26 34 + 1 35 ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 4 2s 8, ఓకే, ఇవి 8 అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ చూసాం చూడండి, సేమ్ దీనిలో ఇటువైపు కూడా ఉంది కాబట్టి ఇదిగోండి, ఇది 1 ఇది 2, ఓకే, అంటే 2. సేమ్ మళ్ళీ ఇటువైపు కూడా 1 ఇది 2. 8 + 2 10, 10 + 2 అంటే 12 వస్తాయి అమ్మా, ఓకే, రైట్. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ దగ్గర వచ్చామనుకో. చూడండి మనకి ఇందులో స్పెసిఫిక్గా కనిపిస్తున్నవి 8 ట్రయాంగిల్స్ 3 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. చూడండి 1 2 3. వీటితో పాటు చూడండి ఇదిగోండి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది కదమ్మా, ఈ ట్రయాంగిల్ నుంచి మనకి చూడండి మరొక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. చూడండి ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది +1. నెక్స్ట్ ఇదిగోండి ఈ ట్రయాంగిల్ నుంచి చూడండి ఈ ట్రయాంగిల్ ఫామ్ అయింది. చూడండి ఇది +1, ఓకే. నెక్స్ట్ వన్ మళ్ళీ చూడండి ఈ ట్రయాంగిల్ నుండి ఇదిగోండి ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందమ్మా +1 అంటే టోటల్గా 6 ట్రయాంగిల్స్ అమ్మా, ఓకే. అయితే మనం చూడాలి ట్రయాంగిల్స్, కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్లో డిఫరెంట్ మోడల్స్ మనం ఇందులో నేర్చుకున్నాం. కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ అనేవి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ కింద ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, NMNSR NTSR ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో మీరు ఏం చేస్తారంటే ఈ చాప్టర్లో క్లియర్గా ఏం చేస్తారు, మరొకసారి వీటినేమో చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మరొకసారి వీడియోనేమో చూడండి, ఓకే. నా వీడియో నచ్చినట్టుగైతే ఈ వీడియోనేమో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఏమవుతుందంటే మరికొన్ని వీడియోస్ వస్తాయి మీకు, ఓకే. థ్యాంక్ యూ 1 and all.